జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో కటిక పేదవాడిని కూడా, అంటే మనకి ఎటువంటి పేదరికంలో ఉన్నా సరే ఆ పేదరికాన్ని మొత్తాన్ని కూడా మాపివేసి మనల్ని కుబేరుడిగా మార్చే అతి శక్తివంతమైన మంత్రము అండి. ఇది రోజు చదవటం వలన తప్పకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది పెరుగుతుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి. ఎవరైతే ఈ మంత్రాన్ని తప్పకుండా జపిస్తారో రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని మనము చదవాలండి. తప్పకుండా మన ఇంట్లో దీపారాధన అనేది చేసి అమ్మవారికి చిన్న బెల్లం ముక్క అయినా సరే నివేదన ఇవ్వాలి. ఇచ్చి ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు మనము చదవాలి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కని తప్పకుండా మనం తినాలి అండి. ఈ విధంగా మీరు వీలైన రోజులు ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. మనకి కుదిరినప్పుడల్లా కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. అలాగే మంగళ శుక్రవారాలు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా చదివితే ఇంకా మంచిదండి. ప్రతిరోజు కూడా మనము ఈ మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే తప్పకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అంతటి పవర్ఫుల్ మంత్రము మనము ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చాలామంది ఉద్యోగం గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కోసం చేసే వాళ్ళు కూడా ఈ చక్కటి మంత్రాన్ని కనుక రోజు చదవటం వలన తప్పకుండా వాళ్ళకి మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగం అనేది తప్పకుండా వాళ్ళు అందుకోగలుగుతారండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం శాబర దుర్గాయే నమః, ఓం శాబర దుర్గాయే నమః, ఓం శాబర దుర్గాయే నమః అనే ఈ మంత్రాన్ని మీరు ప్రతినిత్యము కూడా 108 సార్లు తప్పకుండా చదవాలి అండి. అలాగే ఇంట్లో దీపారాధన అనేది తప్పకుండా చేసి అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కని నివేదనగా పెట్టి ఆ బెల్లం ముక్కని మనము తప్పకుండా తీసుకోవాలి. ఈ విధంగా మనం చేస్తే మనకున్న ఎటువంటి ఆర్థికపరమైన సమస్యలైనా సరే, మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఆ అమ్మవారే దిగివచ్చి మన యొక్క కష్టాన్ని మాపి మంచి స్థానాన్ని మనకి కల్పిస్తారు అని అనడంలో అసలు సందేహము మాత్రము లేదండి. తప్పకుండా మనము నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవటం వల్ల మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో తప్పకుండా మంచి మార్పులు అనేవి అమ్మవారు తీసుకొస్తారు అండి. జై వారాహి మాత.